హలో మ్యామ్. హాయ్ మా. అసలు ఈ అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేసిన తర్వాత నుంచి చాలా మందికి విటమిన్ డి డిఫిషియన్సీ అనేది వచ్చేసింది. అసలు వీటి వల్ల ఈ డి డిఫిషియన్సీ వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే డి డెఫిషియన్సీ అన్నది ఒకసారి మనం టెస్ట్కి వెళ్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరికి ఇట్ ఈస్ ద డెఫిషియన్సీ ఓన్లీ. ఓకే, ఇంక్లూడింగ్ ఒకప్పుడు మనం ఏమంటామంటే ఫార్మర్స్కి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయట ఉంటారు కాబట్టి, ఎండలో ఉంటారు కాబట్టి మనకి డెఫిషియన్సీ ఉండదు. బట్ వాళ్ళకు కూడా ఈ డి డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని మనకు సింపుల్గా తెలుస్తుంది. అంటే మన సిమ్టమ్స్ ఏంటి అంటే మనకి బోన్స్ రిలేటెడ్ వీక్నెస్ వచ్చేస్తూ ఉంటుంది, లేవలేకపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎస్పెషలీ బోన్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది మన విటమిన్ డి డెఫిషియన్సీ. కానీ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఇంకొకటి ఏంటంటే చాలామంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా, ఎక్సర్సైజ్ జిమ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత చేసినా వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్ అవ్వాలి అంటే విటమిన్ డి సఫిషియెంట్గా ఉండాలి మనకి. ఓకే, ఒకవేళ విటమిన్ డి మీకు సఫిషియెంట్గా లేకుండా మీరు ఎన్ని వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చేసినా అది మనకు పనిచేయదు. ఇంకొకటి ఏంటంటే విటమిన్ డి కోసము మనం రకరకాల, ఇప్పుడు ఈ మధ్య వీక్లీ 1 టాబ్లెట్ ఇచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ విటమిన్ డి లోగా ఉంటే గనక మనకి ఫస్ట్ డాక్టర్ చేసేది చాలా తక్కువ ఉంటే మనకి ఇమీడియట్గా ఇంజెక్షన్స్ ఇస్తారు. పర్వాలేదు కొంచెం మేనేజబుల్గా ఉంటే వీక్లీ 1 టాబ్లెట్ అని వేసుకుంటూ ఉంటారు. సో ఈ టాబ్లెట్స్ వల్ల, ఈ ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే టాక్సిటీ పెరిగిపోతుంది. విటమిన్ డి ఎక్కువైపోతే దానితోటి వేరే రకరకాల ఇంకా సీరియస్ ఇల్నెసెస్ వచ్చేస్తుంటాయి. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు డాక్టర్ చెప్పిన తర్వాత ఫస్ట్ మనం చాలా మందికి ఏంటంటే ఎండలో ఉంటే మనకి విటమిన్ డి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ విటమిన్ డికి ఇంకొక లాజిక్ ఏంటంటే మనకి విటమిన్ డి నేను మార్నింగ్ 7 to 8 ఎండలో ఉన్నా నాకు విటమిన్ డి తక్కువే ఉంటుంది అంటారు చాలామంది. విటమిన్ డి టాబ్లెట్స్ తీసుకున్నా లేకపోతే విటమిన్ డి రిలేటెడ్ ఫుడ్ తింటున్నా కానీ తక్కువ ఉంది అంటే కనుక విటమిన్ డి మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే మనం ఏ ఆహారం తిన్నా ఒంట్లో అది అబ్జార్బ్ అవ్వాలి. ఆ అబ్జార్ప్షన్ ఎప్పుడు అవుతుందంటే మీరు దానికి తగ్గట్టుగా మెగ్నీషియం తీసుకున్నప్పుడు. ఓకే, మన బాడీలో మెగ్నీషియం కావాలి. ఆ మెగ్నీషియంతో పాటు విటమిన్ డి తీసుకుంటేనే మీకు ఆ విటమిన్ డి అన్నది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇట్లా లేకుండా ఓన్లీ విటమిన్ డి కోసం మనం ఎండలో ఉన్నామా లేకపోతే విటమిన్ డి రిలేటెడ్ ఫుడ్ తిన్నామా అంటే ఇట్ వోంట్ వర్క్. కాబట్టి విటమిన్ డితో పాటు మెగ్నీషియం కూడా అవసరం. ఈ రెండు ఉంటేనే అప్పుడు ఏం చేయాలి, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి మీరు. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి, ఆవకాడో దొరుకుతుంది మనకి, పాలకూర, ఆల్మండ్స్, నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ అనమాట, అరటిపండు, ఇట్లాంటివన్నీ మీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే ఇవి తీసుకుంటూ మీరు ఎండలో వెళ్ళండి, ఎక్సర్సైజెస్ చేసి వాకింగ్ అవి చేస్తూ తింటే గనక. అండ్ విటమిన్ డి నార్మల్గా మనకి ఎక్కువగా డైరెక్ట్ సన్లైట్ ఇస్ ద డైరెక్ట్ థింగ్. దాంతోపాటు కొన్ని నట్స్లో, సీడ్స్లో అండ్ కొంచెం నాన్ ఫిష్ అట్లాంటివి తీసుకున్నా కూడా అందులో మనకి విటమిన్ డి ఉంటుంది అనమాట. కాకపోతే ఇది కాంబినేషన్లో తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీకు వచ్చే ఒబిసిటీ ఇవన్నిటికీ కూడా అది రీజన్ అయిపోతూ ఉంటుంది మనకి.